ఆఖరికి టాయిలెట్‌లో కూడా వదిలిపెట్టట్లేదండి. ఏంటి అనుకుంటున్నారా? అవేనండి మొబైల్స్. టాయిలెట్‌లో కూడా మొబైల్స్‌ని తీసుకెళ్తున్నారు. ఇన్‌స్టా స్క్రోలింగ్ చేస్తూ, రీల్స్ చూస్తూ, లేదంటే యూట్యూబ్ చూస్తూ, కొంతమంది న్యూస్ చదువుతూ ఇట్లాగా గడిపేస్తున్నారు టాయిలెట్‌లో కూడా. ఎలా అంటే ఒక కింగ్ గాని, క్వీన్ గాని థ్రోన్ మీద కూర్చుంటారు కదా! అట్లాగా టాయిలెట్ మహారాజ్ ఆర్ టాయిలెట్ మహారాణి అయిపోతున్నారు. బట్ వెయిట్ 2025లో జరిగిన రీసెర్చ్ ప్రకారం 46% ఆఫ్ పీపుల్‌కి ఇలా టాయిలెట్‌లో కూడా మొబైల్స్ యూజ్ చేయటం వల్ల హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సింపుల్‌గా చెప్పాలంటే మనం రీల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తే వెనక ఫైర్ వర్క్ అన్నది స్టార్ట్ అవుతుంది. మనకి ఇంట్లో ప్రెజెంట్ అయ్యున్న బ్యాక్టీరియా, లేదంటే టాయిలెట్‌లో ప్రెజెంట్ అయ్యున్న బ్యాక్టీరియా, సరౌండింగ్స్‌లో ప్రెజెంట్ అయ్యున్న బ్యాక్టీరియా చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. మనం టాయిలెట్‌కి మొబైల్ తీసుకెళ్ళినప్పుడు టాయిలెట్‌లో ప్రెజెంట్ అయ్యున్న బ్యాక్టీరియా చక్కగా డాన్స్ చేసుకుంటూ వచ్చి మీ మొబైల్స్ మీద ల్యాండ్ అవుతాయి. మీరు బయటికొచ్చిన తర్వాత ఏదైనా కాల్ రావటమో, లేదంటే తినటమో చేశారనుకోండి, ఆ బ్యాక్టీరియా అన్నది చక్కగా సర్ప్రైజ్ వి ఆర్ బ్యాక్ అన్నట్టు మీ నోట్లోకి వెళ్తాయి. అవే ఈకోలై, సాల్మొనెల్లా ఇలాంటివన్నమాట. మళ్ళీ మనకి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కాజ్ అవుతూ ఉంటాయి. అసలు తలుచుకుంటేనే ఎంత ఇరిటేషన్‌గా ఉంది కదండీ! ఆ టాయిలెట్‌లో ప్రెజెంట్ అయ్యున్న బ్యాక్టీరియా మళ్ళీ మన నోట్లో నుండి లోపలికి మన బాడీలోకెళ్తుందంటే అసలు ఎంత ఇరిటేషన్. మనల్ని చూసి మన పిల్లలు నేర్చుకుంటారు. రేపు వాళ్ళు కూడా టాయిలెట్స్‌లోకి ఇలా మొబైల్స్ తీసుకువెళ్తూ ఉంటారు. రిజల్ట్ డిసీజెస్ బారిన పడతారు. డిసీజెస్ అనే కాదండి, అసలు ఆ టాయిలెట్స్‌లోకి మొబైల్స్ తీసుకెళ్లడం ఏంటి? అసలు తలుచుకుంటేనే ఏదోలా లేదు. సో, మీ సర్కిల్‌లో ఎవరైనా ఇలా మొబైల్స్ తీసుకువెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. నెక్స్ట్ టైమ్ మీరు టాయిలెట్‌లోకి వెళ్లే ముందు మొబైల్‌ని బయట పార్క్ చేసి వెళ్ళండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.